అలాగే పళ్ళ గురించి మాట్లాడదామండి. పళ్ళు పళ్ళు అయితే ఇంట్లో పండించుకోవడం ప్రసక్తి ఉండదు. బికాజ్ దానికి కావాల్సిన దాని తీరు వేరు. కాబట్టి పళ్ళు మరి ఎలాంటి పళ్ళు తినాలి? ఏ పళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష పళ్ళు అందరికీ తెలుసు. దాని మీద ఒక గ్రే కలర్ కోటింగ్ ఉంటుంది ఎప్పుడు. ఒక మందు కొట్టి దటింగ్ పురుగు రాకుండా. దాన్ని ఎలా తీయించాలి మనం తినేటప్పుడు? మంచి ప్రశ్న అండి. సహజమైన ద్రాక్ష పండుగ పైన ఒక కోటింగ్ సహజంగా ఉంటుంది. అది ఈస్ట్ అండి. అది చాలా మంచిది కూడా. అయితే అది మందు కొడటం వల్ల వచ్చిన కోటింగ్ అయితే అది చెడ్డది. అది ఎలా చెప్పాలి వ్యత్యాసం? అయితే వ్యత్యాసం అంటే బయలాజికల్గా టెస్ట్ చేస్తేనే అది ఈస్టా లేకపోతే డస్టా అనేది తెలుస్తుంది. సహజంగా అయితే ఏదైనా అందులో షుగర్ కాంటెంట్ అయితే సుక్రోజ్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈస్ట్ సహజంగా కొంత వస్తుంది. విప్ప పువ్వు కావచ్చు, ఈ ద్రాక్ష కావచ్చు, సహజంగా ఈస్ట్ దాని మీద ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రాక్టీస్లో రకరకాల ద్రవాలు కొడటం వల్ల అది ఉండే పరిస్థితి ఉన్నది. అట్లీస్ట్ చాలామంది తిన్నప్పుడు దగ్గు రావడం ఇలాంటివి తెలిసిపోతూ ఉంటాయి ఈ పళ్ళ విషయంలో. అయితే మీరు పళ్ళ గురించి అడిగారు. మనకి స్థానికంగా చాలా పళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ కాలంలో పండే పళ్ళు అరటి, బొప్పాయి తక్కువ కాలంలో ఇది వస్తాయండి. అలాగే అరటిలో చూస్తే కనుక కర్పూర కేళి అనేది మనకి నేటివ్గా ఉన్నది. చక్కెరకేళి, కర్పూర కేళి ఇప్పుడు పొడవయి వచ్చేసినాయి. టిష్యూ కల్చర్ వల్ల అన్ని యూనిఫామ్ సైజు ఉంటాయి. అదే ఈ అరటిపళ్ళు అయితే సైజు చిన్నగా ఉంటుంది. పండిన కొద్దీ తోలు పలసగా అవుతుంది. ఈ అరటిపండు తినే విధానం కూడా క్యాలరీస్ ఎక్కువ రావద్దు అనుకుంటే కొంచెం మీడియం సైజులో పండినప్పుడు అందులో సెల్యులోజ్ లేకపోతే కార్బోహైడ్రేట్ ఫామ్లో ఎక్కువ ఉంటాయి. పండిన కొద్దీ బాగా స్వీట్ వస్తుంది కదా, అప్పుడు క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. అంటే క్యాలరీ కాన్షియస్గా తినేవాళ్ళు కూడా దీన్ని మార్చుకోవచ్చు. అలాగే అరటిపండుని తినడం ఎప్పుడైనా పొద్దున మధ్యాహ్నం తినాలి, రాత్రి తినవద్దని మన పెద్దలు చెప్తారండి. ఎక్కువ క్యాలరీస్ ఉన్నది లేకుండా అలా తినమని. అయితే మనకి సహజంగా దొరుకుతున్నది అరటిపండు, బొప్పాయి, జామ. ఈ మూడు మనకి సరిపోతాయి. ఈ మూడు సులువుగా పండుతాయి కూడా. ముఖ్యంగా అరటి, బొప్పాయి సంవత్సరం లోపే పండుతుంది. జామ అయితే 3 సంవత్సరాలకు వస్తుంది. మామిడి 5 సంవత్సరాలకు వస్తుంది. ఇవన్నీ మనకి సహజంగా దొరికే పళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అని చాలా వస్తున్నాయి. అవి నేను పేర్లు కూడా చెప్తాను. కివి, డ్రాగన్ ఫ్రూట్, అవును, వీటితో పాటు ఆఫ్ కోర్స్ మనకి పర్సిమోన్, ఇలాంటివన్నీ మరి లోకల్ గా పండేవి కాదంటారు. అవునండి, అవకాడోలు చాలా వస్తున్నాయి. ఇవన్నీ లోకల్గా పండేవి కాదు. లోకల్గా పండినప్పుడు ఏమవుతుందంటే ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంపోర్ట్ చేయడం వల్ల ధర ఎక్కువ ఉంటుంది. అలాగే అందరికీ పండించే అవకాశం లేదు. ముఖ్యంగా స్థానికంగా మన రైతులు మన జియోగ్రఫీ ప్రకారం పండించే పంటలు ఏవైతే బొప్పాయి, జామ, అరటి ఉన్నాయో ఇవి మనకి స్థానికంగా రైతులు పండిస్తారు. తక్కువ ధరలో దొరుకుతాయి. ఇక్కడ భూమిలో పోషకాలను తీసుకుని అవి మనకి ఇస్తున్నాయి. అవి కనుక మనం తీసుకుంటే మన ఆరోగ్యం ఒక విషయం అయితే స్థానికంగా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, స్థానికంగా రైతుల ఉపాధి కావచ్చు, వీటన్నిటికీ మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఎక్సోటిక్ ఫ్రూట్స్ అనుకోకుండా ఇవేమో హైబ్రిడ్ చేయకుండా స్థానికంగా లోకల్గా ఉన్న సీడ్స్ని కాపాడితే కూడా మన హ్యాబిట్స్ ఉంటే రైతులు పండిస్తారు. రైట్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.